నమస్తే, నేను మధు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ఒక్క నెలలోనే మీ ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక చిన్న వార్త అయితే వైరల్ అవుతుంది. సినిమా రిలీజ్ అవ్వక ముందే దానికి కోట్ల రూపాయల బడ్జెట్ రాబోతుంది. మరి అంత క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమాకు అంటే అసలు ఏం జరిగింది, అంత బడ్జెట్ గల కారణం ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు, ఉర్రు తలుగుతున్నారు. అయితే ఇంకొక నెలే ఉన్నట్టుంది కదా సార్. అయితే ఈ మూవీ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఇంకా రిలీజ్ కాకముందే మూవీకి కొన్ని కోట్లు వచ్చి పడ్డాయి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చేసారు అన్ని కోట్లు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మనందరికి తెలిసింది. యావత్తు తెలుగు రాష్ట్రాల్లో బాగా క్రేజ్ ఉన్న హీరో, యూత్లో మహా క్రేజ్ ఉన్న హీరో. ఇప్పుడు రాజకీయాలు కూడా తోడంతో మాసు చిన్న పెద్ద అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉండడం సహజంగా. ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సినిమా మొదటి సినిమా నుంచే అతనికి ఫాలోయింగ్ ఉంది. సినిమా మరి అంత పెద్ద హీరో స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు మేకింగ్ దశలోనే క్రేజ్ పెరుగుతుంది, విడుదలకు వచ్చేసరికి పెద్ద బజ్ క్రియేట్ అవుతుంది. ఇవే వాళ్ళకి కావాల్సింది. ఇది సేల్ అవుట్కి వచ్చేసరికి రిటర్న్ డబ్బులు ఎంత వస్తుంది అంటే, ఒక్కొక్కసారి సినిమాకి మన గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక సినిమాకు వచ్చేసి 100 రూపాయలు కలెక్షన్ వస్తే 25 రూపాయలు 30 రూపాయలు ప్రొడ్యూసర్కి చేరుతుందంటే 70% ఖర్చు రకరకాల రూపంలో ఖర్చులకు వెళ్ళిపోతుంది. మరి అంత భారీ హీరోతో చూస్తుంటే భారీ ప్రాజెక్ట్ సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తేనే సినిమా ప్రాఫిట్లో ఉంటుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే బాగా క్రేజ్ ఉంటుంది, బాగా ఆఫర్లు కూడా వస్తాయి కాబట్టి మంచి రేటు ఓటీటీకి సినిమాకు. దీనికన్నా ముందుగా మనం చెప్పాల్సింది ఒక సినిమాకి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి ఒకటి విషయంలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎగ్జిబిటింగ్ అంటాం. ఎగ్జిబిటింగ్ అంటే తెర మీద స్క్రీనింగ్ చూపించేది ఎగ్జిబిటింగ్. ఎగ్జిబిట్ అంటే థియేటర్లో సినిమా చూసే విధానాన్ని. దీంట్లో కూడా రకరకాల పద్ధతుల్లో సినిమా ఇస్తారంటే కమిషన్ బేస్ ఇస్తారు, మినిమం గ్యారెంటీ అని ఇస్తారు, రెంట్ బేస్ అని ఇస్తుంటారు. సో సినిమా థియేటర్లో వేయడం వల్ల వచ్చే ఆదాయం. రెండవది శాటిలైట్ ఆదాయం, శాటిలైట్ ఛానల్స్కి అమ్మడం వల్ల వచ్చే ఆదాయం. ఇంకోటి కేబుల్ రైట్స్ కూడా ఉంటుంది. ఒకసారి రెండు కలిపి ఒకరికి ఇస్తారు, వేరువేరుగా ఇస్తారు. ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా సపరేట్ ఇస్తున్నారు. వీటి తర్వాత ఆడియో రైట్స్ వేరే ఇస్తారు. ఇంకొకటి 6th వన్ వచ్చేసి ఏంటంటే అవుట్ రైట్ సినిమా వేరే లాంగ్వేజ్లో డబ్ రైట్స్ అంటాం, డబ్బింగ్ రైట్స్. ఇట్లా 5-6 రకాలుగా సినిమాకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఎగ్జిబిటింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే ప్రైస్, ఆఫరింగ్ ప్రైస్ అదంతా కూడా అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ ఓటీటీలు మాత్రం పోటీ పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి కాబట్టి ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నప్పుడు వెంటనే ఆఫర్లు అంటే ముందు అందరికన్నా మన ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయాలన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి మంచి క్రేజీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో మళ్ళీ ఇవన్నీ కాకుండా యుఎస్ఏ రైట్స్ ఉంటాయి, మర్చిపోయే చెప్పం. యుఎస్ఏ రైట్స్లో ఓవర్సీస్ రైట్ అనటం, లేదా రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ అని అవి కూడా ఉంటాయి. అవి కూడా ఎగ్జిబిటింగ్ రైట్ అవి కూడా. సో ఎగ్జిబిట్లోనే ఇండియాలో ఎగ్జిబిటింగ్, ఇండియా అవుట్ సైడ్ ఎగ్జిబిటింగ్ కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు అనుకుంటున్నాం కదా, పాన్ వరల్డ్ స్టార్లు అయ్యారు కదా. ఇప్పుడు మన జనరల్గా యుఎస్ఏలో, యూకేలో మన ఇండియన్స్ ఉంటారు కదా అక్కడ. సో ఈ మధ్యకాలంలో చైనా అండ్ జపాన్ లాంటి దేశాల్లో కూడా మన తెలుగు సినిమాలకు ముఖ్యంగా మన మాస్ హీరోలకు మంచి క్రేజ్ ఉంది అక్కడ. అటు తమిళ స్టార్ రజనీకాంత్ గారికి అయితేనేమి, ఇక్కడ ప్రభాస్కి అయితేనేమి, ఎన్టీఆర్ సినిమాలకు కూడా మంచి రేట్ వచ్చింది. సో ఆటోమేటిక్గా దుబాయ్లో కూడా మన ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు. సో మొత్తం మీద ఒక హీరో ఒక 30 కోట్లు, 150 కోట్లు, 100 కోట్ల సినిమా చేస్తే ఆటోమేటిక్గా 500 కోట్లు వసూలు చేస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. సో ఎగ్జిబిట్లోనే అన్ని రైట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఈ మన ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రానికి మాత్రం కేవలం ఓటీటీకే 80 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో అంటే దగ్గర మంచి రేట్ అనే చెప్పొచ్చు. సినిమా మొత్తం మీద ఒక 20-30% మేకింగ్ వచ్చేసి. చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇంకా మూవీ రిలీజ్ అవ్వక ముందే నిన్ను కోట్లు పెట్టేసేసి ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అని కాదు, ఆయన సినిమా ఎప్పుడు ఫట్ అవ్వదని నాకు తెలుసు ఆ విషయం. సో ఒకవేళ సినిమా హిట్ అవ్వకపోతే మరి ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి నష్టమే కదా సార్? ఖచ్చితంగా అండి. బిజినెస్ అంటేనే వ్యాపారం, గెస్సింగ్, లాభం వస్తుందనే ముందుకెళ్తాము. మనం ఈ వస్తువు తయారు చేస్తున్నప్పుడు ఈ వస్తువు అమ్ముడుపోతుందనే తయారు చేస్తాము. రిస్క్ అంటుంది వ్యాపారం డెఫినేషన్లో, రిస్క్ అని ఉంటుంది. అంటే లాభమో నష్టమో వస్తాయో అనే ఒక రిస్క్ తీసుకొని చేసే ట్రాన్సాక్షన్ వ్యాపారం అంటారు. సో రేపు హిట్ అయింది అనుకోండి, ఇప్పుడు అతను 86 కోట్లు ఏదో 80 కోట్ల ఆఫర్ ఇచ్చాడు, సూపర్ డూపర్ హిట్ అయింది అనుకోండి, మరి 150 కోట్లు అంటే
అది కూడా గెస్సే కదా. సో అప్పుడు వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే 86 కోట్ల చాలా సినిమాలు చూపిస్తారు అనుకుంటా. ఆనంద్ లాంటి చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినా సినిమా ఒక స్టేజ్లో స్టార్టింగ్లోనే వాళ్ళు రిస్క్ తీసుకోలేక సినిమా అమ్మేశారు. స్టార్టింగ్ ఫస్ట్ స్ట్రీమ్ 1 వీక్లోనే మంచి ఆఫర్ వచ్చేసి అమ్మేసుకున్నారు. కానీ అది 1 ఇయర్ మాత్రం క్రేజీతో ఉన్నప్పుడు అరే మేము జస్ట్ ఒక 5 కోట్లకి అమ్మేసుకున్నామే, 30 కోట్లు వచ్చే లాభం అనే సందర్భాలు కూడా ఉంటాయి. సో వ్యాపారం కాబట్టి రిస్క్ ఈజ్ రిస్క్. ఒకవేళ లాభం వస్తుండొచ్చు, నష్టమే వస్తుండొచ్చు. కొంచెం అంచనా వేసుకొని ఈ సినిమా ఎలా ఉంటుంది, లేదంటే కొంచెం ఈ మధ్య పెద్ద ప్రాజెక్టులు అంటే 100 కోట్ల ప్రాజెక్టులు కాబట్టి ముందే ఆ సినిమా తాలూకు వివరాలు తెలుసుకొని, అదే కాంబినేషన్స్ తెలుసుకొని లక్కీగా కలిసి వస్తుందని ఆశతో చేసుకుంటారు. వచ్చిందనుకోండి ఆ 80 కోట్లు అది 1-2 డేస్లో వచ్చేస్తాయి వాళ్ళకి వచ్చిన యాడ్స్ ఆ రూపంలో. ఆ సినిమా ఎప్పటికీ ఉంటుంది, లాంగ్ లీవ్ ఉంటుంది, హోటల్ ఉండిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. సో వ్యాపారం అంటే రిస్క్, మేబీ అట్లా రిస్క్ తీసుకునే చేస్తారు దాన్ని. మరి వ్యాపారం అంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో అది చెప్పలేం, వాళ్ళు బెనిఫిట్లో ఉంటారని నేను చెప్పచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ అనగానే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్ ఏంటో తెలుసా సార్? ఇప్పుడు రాజకీయాలు ఉన్నారు కాబట్టి రాజకీయాలకు సంబంధించిన ఏమైనా డైలాగ్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రీసెంట్గా చూస్తే ఒక వివాదం తెర మీదకి వచ్చింది. సో డైరెక్టర్ గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, హరిశంకర్ గారు, రాజకీయాలకు సంబంధించిన డైలాగ్సే ఉండవని. మరి కథ ఎలా నడుస్తుందంటారు? ఏ డిపెండ్ మీద నడుస్తుంది? యాక్చువల్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటాడు, దాంతోపాటు తన కూతుర్ని రక్షించుకునేట్టు క్రమంలోనే అది చేసినటువంటి ఆ విలన్లు లేదా ప్రత్యర్థులుగా చెప్పే వాళ్ళతోటి ఎలా ట్రీట్ చేశాడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథనే వస్తుంది భగత్ సింగ్ మూల కథాంశం. సో దీంట్లో రాజకీయాలకు అవకాశం ఉండదు. అయినా కూడా ఈ మధ్యకాలం సినిమాలో చూస్తున్నాం, సినిమాల్లో తన ప్రత్యర్థుల గురించి సెటైరికల్ డైలాగ్ చెప్పడం కానీ, సినిమా ఈవెంట్ల మీద చెప్పడం కానీ కొంతకాలం చేశారు. బట్ ఈ మధ్యకాలంలో అట్లాంటి చిత్రాలు నెగిటివ్ పబ్లిసిటీ మనకు అక్కర్లేదు. సినిమాలో దమ్ము ఉన్నప్పుడు నెక్స్ట్ పబ్లిసిటీ ఎందుకు, ప్లస్ అనవసరంగా రాజకీయాలు సినిమాలు వేరువేరుగా చూడాల్సిన అవసరాన్ని మనం ఎందుకు చూపిస్తాం? మీకు వాళ్ళు అలాంటి అపోహలు ఉంటే ఇలా ఈ సినిమాకి ఒక అన్ని పార్టీలను ప్రజలు చూసేలా అన్ని పార్టీలు అభిమానులు ఉంటారు కాబట్టి ఎలాంటి రాజకీయాన్ని వీళ్ళు చొప్పించలేదు. రాజకీయం ఏమైనా పరిపాలన విభాగంలో చూసుకుంటారు కాబట్టి ఈ సినిమాలు ఎలాంటి లేదని ముందే హరిశంకర్ గారు అయితే క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే కొంచెం ఏదో ట్రోల్స్ జరిగాయి కొంత విషయంలో. ఆ పాట సహజంగా ఉన్నప్పటికీ కూడా ఎవరినైనా టార్గెట్ చేశారని లేకున్న విపరీత అర్థాలను వెతికే ప్రయత్నం చేసే క్రమంలో ఆ పాటలో కూడా ఎక్కడ కూడా విపరీత అర్థాలు లేవు. ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క స్టెమినా, వ్యక్తిగత క్యారెక్టర్ని తెలియజేసేలా, ఆయన పవర్ స్టార్ అని చెప్పేలా మాత్రం ఆ పాట రాయడం జరిగింది. అయినా మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదంటూ కూడా హరిశంకర్ గారు క్లియర్గా ఇచ్చారు. సో దీంతో సినిమా కేవలం సినిమా కథ మాత్రమే ఉందని మనం భావించవచ్చు. సో ఏదేమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా రిలీజ్ కి ముందే 80 కోట్లకు పైనే ఓటీటీలు సొంతం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ క్యారెక్టర్ అయితే మనం చూడబోతున్నాం. మరి చూద్దాం ఇది కూడా గబ్బర్ సింగ్ లెవెల్లో దూసుకుపోతుందా లేదా అని. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ లోనే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నటన కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. మరి వెయిట్ చేసి చూద్దాం మళ్ళీ గబ్బర్ సింగ్ ని మనకి గుర్తు చేస్తారో లేదో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.